హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఈ వారం అంతా కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న క్లాసెస్ అన్నీ కూడా లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మేము ఫ్రీ డెమో ఇస్తున్నాం. మీరు వైజాగ్లో ఉంటే మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ వినొచ్చు, లేదా ఆన్లైన్ ఆస్పిరెంట్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీ డెమో ఇస్తున్నాము. ఇది మీరు అటెండ్ కావాలి అంటే ఈ కామెంట్ సెక్షన్లో, ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్వి. ఆ వాట్సాప్ గ్రూప్లోకి మీరు క్లిక్ చేసి వచ్చేయండి. అందులో షెడ్యూల్ పెడతాను. ప్రతిరోజు 1 or 2 క్లాసెస్ మీరు యాక్చువల్ లైవ్ క్లాసెస్ని మీరు విని నచ్చినట్లయితే తర్వాత మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. డూ ఎక్స్పీరియన్స్ ది క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. నన్ను ఎలాగో మీరు రోజు చూస్తారు, నేను కాకుండా ఉన్న మిగిలిన ఫ్యాకల్టీని మీరు అక్కడ చూస్తారు. ఎలా చెప్తున్నారో అబ్జర్వ్ చేసి మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ కావచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ది వాట్సాప్ గ్రూప్స్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ ఒకసారి ప్రారంభించేద్దాం. ఎడిటోరియల్ టైటిల్ ఏం చెప్తుందండి? ఓవర్సీయింగ్ ఓవర్ సైట్స్. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూడండి, ఓవర్సీ అనే పదం. ఓవర్సీ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ ఓవర్సీ సంథింగ్, దట్ మీన్స్ యూ సూపర్వైజ్ ఇట్. అంటే అది ఎలా జరుగుతుంది, పని కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని చూడడం. ఓవర్సీ అనేది వెబ్ ఫామ్. ఓవర్సీ అనే పదం యొక్క నౌన్ ఫామ్ ఏంటి? ఓవర్ సైట్. ఓవర్ సైట్. ఓవర్ సైట్ అంటే ఇది నౌన్ ఫామ్. దీని మీనింగ్ ఏంటి? సూపర్విజన్. అంటే ఇఫ్ యూ సూపర్విజన్ అంటే పని ఎలా జరుగుతుందో చూడడం. ఇది వర్బ్ ఫామ్, ఇది నౌన్ ఫామ్. మీనింగ్ ఒకటే, ఓవర్సీ ఓవర్ సైట్. బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ ఏంటంటే ఓవర్ సైట్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. అంటే ఏంటి? ఇట్స్ అన్ ఓవర్ సైట్ అంటాం. అరే ఎందుకు తప్పు చేసావు అంటే ఓవర్ సైట్లో తప్పు అయిపోయింది. అర్థమైందా? దాని తెలుగులో ఏమంటాం? ఓవర్ లుక్. ఓవర్ లుక్ లో తప్పు చేసేసాను అంటాం. 2 పదాలు చూడండి, ఓవర్ లుక్, ఓవర్ సీ. ఓవర్ సీ ఈజ్ పాజిటివ్, అంటే కరెక్ట్ గా జరుగుతుందా లేదా చూడడం. ఓవర్ లుక్ అంటే సరిగ్గా చూసుకోకపోవడం, ఇది నెగిటివ్. ఓవర్ లుక్ అనేది నెగిటివ్ వర్డ్, ఓవర్ సీ అనేది పాజిటివ్ వర్డ్. ఓవర్ లుక్ లో తప్పు అయిపోయింది సార్ అంటారు, అంటే చూసుకోలేదు, చిన్న ఎర్రరు, దృష్టి పెట్టలేకపోయాను. కానీ విచిత్రం ఏంటంటే ఓవర్ లుక్ కూడా నౌన్ ఫామ్ ఓవర్ సైటే. అంటే అర్థం ఏంటి? పొరపాటున గాబర్లో చూసుకోకుండా చేసిన తప్పుని కూడా ఓవర్ సైట్ అంటారు. కరెక్ట్ గా జరుగుతుందో లేదో చూడ్డాన్ని కూడా ఓవర్ సైట్ అంటారు. అంటే ఓవర్ సైట్ కి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంది, ఒక నెగిటివ్ మీనింగ్ కూడా ఉంది. పాజిటివ్ మీనింగ్ ఏంటి? సూపర్విజన్ చేయడం, కరెక్ట్ గా జరుగుతుందో లేదో చూడడం. నెగిటివ్ మీనింగ్ ఏంటి? సరిగ్గా చూసుకోకుండా తప్పు చేసేయడం. కాంట్రాస్ట్, హైలీ కాంట్రాస్ట్. రెండింటికి కంప్లీట్ గా సంబంధం లేకుండా 2 మీనింగ్స్ ఉన్నాయి ఓవర్ సైట్ కి. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో పాజిటివ్ మీనింగ్ ఉన్న వెర్బ్ వాడారు, ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఉన్న నౌన్ వాడారు. ఓవర్ సైట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? పాజిటివా నెగిటివా? నెగిటివ్. అంటే చూసుకోకుండా తొందరలో చేసే తప్పులు. ఓవర్ సీ చేయడం అంటే సూపర్వైజ్ చేయడం. తొందరలో చేస్తున్న తప్పులు, చూసుకోకుండా చేస్తున్న తప్పుల్ని సూపర్వైజ్ చేయడం అనే సెన్స్ లో ఈ సెంటెన్స్ వచ్చింది. This is the beauty of this particular title. I hope you understood. Oversee, overlook. రెండింటికి కూడా నౌన్ ఫామ్ ఓవర్ సైటే. ఓవర్ సీ ద్వారా వస్తే పాజిటివ్, ఓవర్లుక్ ద్వారా వస్తే నెగిటివ్. ఇది ఇంగ్లీష్ పార్ట్. సో నౌ లెట్స్ కమ్ టు ద యాక్చువల్ ఎడిటోరియల్. U-turn on the drastic cut in small savings rates deferred the impact but revealed the intent. సో దీని అర్థం ఏంటి చెప్పండి? యూటర్న్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇలా వెళ్తున్నాం మనం, సడన్ గా ఇలా వెనక్కి వచ్చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? యూటర్న్ చేసేసాడు రా అంటాం. అంటే ఒక దారిలో వెళ్ళే వాళ్ళు మళ్ళీ దారి తప్పడం, ట్రాక్ వెనక్కి రావడం, దాన్ని మనం యూటర్న్ తీసుకున్నారంటాం. యాక్చువల్గా 2 days బ్యాక్ మొన్న ఏం చేశారంటే స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ గవర్నమెంట్ ఒక్కసారిగా డ్రాస్టిక్ గా తగ్గించేసింది. మళ్ళీ ఆ డెసిషన్ ని వాయిదా వేసేసింది. ఇన్ ద సెన్స్ చేయట్లేదు అని డెసిషన్ వెనక్కి తీసుకుంది. అందుకని దాన్ని ఏమన్నాం? యూటర్న్ అని చెప్పి అన్నారు, వెనక్కి తీసేసుకుంది అని. సో ఇక్కడ ఏమంటున్నాడు వీడు? డ్రాస్టిక్ కట్ చేయడం, స్మాల్ సేవింగ్స్ రేట్లో, ఇంట్రెస్ట్ రేట్లో బాగా తగ్గించేసి మళ్ళీ తగ్గించట్లేదు, పాతదే రెస్టోర్ చేస్తున్నామని చెప్పడం అనేది ఏం చేస్తుంది? ఇట్ డిఫర్డ్ ది ఇంపాక్ట్. డిఫర్ అంటే అర్థం ఏంటి? పోస్ట్ పోన్, వాయిదా వేయడం. ఇంపాక్ట్ అంటే దాని ప్రభావాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తుంది. బట్ రివీల్డ్ ద ఇంటెంట్, కానీ ఒక విషయాన్ని బయట పెట్టేసింది. ఏంటది? ద ఇంటెంట్. అంటే గవర్నమెంట్ ఏం చెయ్యాలనుకుంటోంది, గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ని, ఉద్దేశాన్ని అది బయట పెట్టేసింది. అంటే గవర్నమెంట్ ఉద్దేశం తగ్గించాలనే చేసేశారు. మళ్ళీ దానివల్ల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఉన్నాయి. నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందేమో, ఎలక్షన్స్ లో అది ప్రభావం అయిపోతుందేమో, ప్రభావం చూపుతుందేమో అన్న భయానికి మళ్ళీ డెసిషన్స్ ని వెనక్కి తీసేసుకున్నారు. అందుకే వాళ్ళ ఇంటెంట్ ని రివీల్ చేసేసింది.
కానీ దాని ఇంపాక్ట్ ని వాయిదా వేసింది. ఎందుకంటే ప్రస్తుతానికి చేయరు, ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాయి. మీరు పెట్రోల్ రేట్లు కూడా చూడండి, ఆ మధ్యనంతా తెగ హడావిడైపోయింది, రోజు పెరుగుతున్నాయని. గత కొన్ని రోజులుగా పెరగట్లేదు, ఏదో తగ్గుతుంది లేదా స్టాగ్నెంట్ గా ఉంటుంది. కారణం ఏంటి? పెట్రోల్ రేట్లు పెరగకుండా అలా స్టాగ్నెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? ఆలోచించండి. ఎందుకు స్టాగ్నెంట్ గా ఉన్నాయి? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో నెగిటివ్ న్యూస్ ఎక్కువగా వెళ్ళకూడదు అనే ఇంటెంట్ తో అది స్టాగ్నెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. 1 సెకండ్. Let's get into the editorial. India's small savings instruments witnessed unprecedented overnight volatility in rates this week. ఈ వారంలో ఇండియా యొక్క స్మాల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దే విట్నెస్డ్ అంటే దే ఎక్స్పీరియన్స్డ్. అన్ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ బిఫోర్ సీన్, సంథింగ్ దట్ వీ హ్యావ్ నెవర్ సీన్, కని విని ఎరుగని ఎప్పుడూ చూడని వొలటైలిటీని ఎక్స్పీరియన్స్ చేశాయి. వొలటైలిటీ అంటే అర్థం ఏంటి? మనకి కెమిస్ట్రీలో వాడతారు చూడండి, వొలటైల్ గ్యాస్, ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ ఏం చేస్తుంది? దేంతో రియాక్ట్ అవ్వదు, స్థిరంగా ఉంటుంది. అదే వొలటైల్ గ్యాస్ ప్రతి దాంతో కూడా రియాక్ట్ అయిపోతుంది, స్థిరంగా ఉండదు, అస్థిరం. ఒక స్టేట్ లో ఉండకుండా వొలటైల్ గా ఉండడం అంటాం. సో ఓవర్ నైట్ వొలటైల్ అంటే రేట్లు బాగా పెరిగిపోవడం, తగ్గిపోవడం అనేది చూడడం జరిగింది ఓవర్ నైట్ లో, ఒక రాత్రిలోనే. ఎందువల్ల అంటారు? ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కసారిగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారని చెప్పింది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి తగ్గించట్లేదు, మళ్ళీ పాతవే ఉంటున్నాయని చెప్పి యూటర్న్ తీసేసుకుంది. దీనివల్ల ఎక్స్ట్రీమ్ వొలటైలిటీ అనేది వచ్చింది. సో డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఆన్ వెన్స్డే ఈవినింగ్ ద బడ్జెట్ డివిజన్ in Department of Economic Affairs revised downwards the interest rates payable on small savings instruments for April to June 2021 quarter by 40 basis points. 40 basis points అని అర్థం ఏంటి? 0.4%. 1 basis point is 100 basis points is 1%. అది గుర్తుపెట్టుకోండి. 1 basis point, 100 basis points is 1%. 10 basis points అంటే 0.1, 40 basis అంటే 0.4%. to 110 basis points అంటే అంత ఎక్కువగా తగ్గించారు. కొన్నింటికి 40 basis points తగ్గించారు, అంటే 0.4% తగ్గించారు. కొన్నింటికి 1.1% వడ్డీ రేట్లు తగ్గించడం అనేది జరిగింది. ఎప్పుడు? వెడ్నెస్డే ఈవినింగ్ రోజు. The return on the most popular PPF scheme was pegged at 6.4%. the lowest level in 46 years. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ని 6.4% కి తగ్గించేస్తారు. ఎప్పుడు కూడా నెక్స్ట్ క్వార్టర్ లో ఎంత ఉంటుంది అనేది క్వార్టర్ ముందు అనౌన్స్ చేస్తారనమాట. సో 6.4% కి తగ్గించేశారు. మీకు ఈ ప్రావిడెంట్ ఫండ్స్ 3 ఉంటాయి: ఈపీఎఫ్, జీపీఎఫ్, పీపీఎఫ్. ఇది గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్, అదే ఇది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు దీన్ని తీసుకొస్తారు. ఇది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఎనీబడీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దిస్. నేను ఇప్పుడు చూడండి, నేను ఏ కంపెనీలో పని చేయట్లేదు, ఐఎమ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్, నా పని నేను చేసుకుంటాను. నా గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ లో అవ్వదు, ఈపీఎఫ్ లో అవ్వదు, నేను ఏం చేస్తాను? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మూడింటి యొక్క పర్పస్ ఒకటే. ప్రావిడెంట్ ఫండ్ అంటే భవిష్యం, ఇది మన ఫ్యూచర్ కోసం మనం దాచుకునే మనీ. ఇది మనకి సేవింగ్స్ ని అలవాటు చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్. ప్రావిడెంట్ ఫండ్ లో మనం పెట్టే మనీ ఎవ్రీ ఇయర్ అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ. మనకి సెక్షన్ 80C ప్రకారం 1.5 lakhs లిమిట్ ఉంది కదండి. ఆ 1.5 lakhs లో మీరు మొత్తం ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టేసినా సరే ఆ మనీ పైన ట్యాక్స్ పడదు. సో ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. లెట్స్ కమ్ టు దెమ్. Let's get to them later. The government had refrained from tweaking these rates for the last 3 quarters after effecting a similarly sharp cut in Q1 of 2020-21 when the PPF interest was pruned from 7.9% to 7.1%. Last year Q1 లో పీపీఎఫ్ పైన ఉన్న ఇంట్రెస్ట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ని గవర్నమెంట్ ఏం చేసింది? ప్రూన్ చేసింది. ప్రూన్ అంటే కట్ చేసింది. ఎక్కడి నుంచి? 7.9% నుంచి 7.1% కి తగ్గించిన తర్వాత, ఆ తర్వాత 3 quarters లో కూడా గవర్నమెంట్ ఏం చేసింది? ఇట్ హ్యాడ్ రిఫ్రైన్డ్ ఫ్రమ్ అంటే స్టేడ్ అవే ఫ్రమ్. ఆ పని చేయలేదు. ఏ పని? ట్వీకింగ్ దీస్ రేట్స్. ట్వీకింగ్ అంటే చేంజ్ చేయడం. ఈ 7.9 నుండి 7.1% కి లాస్ట్ ఇయర్ Q1 లో తగ్గించిన తర్వాత Q1 అంటే ఏప్రిల్, మే, జూన్ ని Q1 అంటారు.
తగ్గించిన తర్వాత ఆ తరువాత 3 క్వార్టర్స్ కూడా ఏప్రిల్ మే జూన్ అయ్యాక జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్ ఫెబ్ మార్చ్ ఈ 3 క్వార్టర్స్ లో కూడా మార్పు చెయ్యలేదు. ఇట్ రిఫ్రైన్డ్ ఫ్రమ్ అంటే స్టేడ్ అవే ఫ్రమ్ ట్వీకింగ్ అంటే చేంజింగ్ దీస్ రేట్స్, మార్చలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి సడన్ గా 7.1 నుంచి మళ్ళీ ఫర్దర్ తగ్గించేసింది. రైట్. హౌఎవర్ బై ఎర్లీ థర్స్డే ఎప్పుడు తగ్గించింది? వెడ్నెస్డే ఈవినింగ్ తగ్గించింది. కానీ థర్స్డే మార్నింగ్ కల్లా ద రేట్ కట్స్ హ్యాడ్ డిసప్పీర్డ్. నైట్ తగ్గించింది, మార్నింగ్ మొత్తం మార్చేసింది. అండ్ ద స్టేటస్ కో రీఇన్స్టేటెడ్. స్టేటస్ కో రీఇన్స్టేటెడ్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ యథాతథ స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే, ది ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, యథాతథ స్థితి. దాన్ని ఏం చేశారు? రీఇన్స్టేట్ చేశారు. మళ్ళీ యథాతథ స్థితినే మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఫాలోయింగ్ ఏ ట్వీట్ బై ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేయంగానే ఈ రేట్ కట్స్ మళ్ళీ తగ్గించేసి పాత రేట్లే ఉంచేశారు. ఎందువల్ల అంటారు? ఒక్కసారిగా వడ్డీ రేట్లు బాగా తగ్గించేసి మళ్ళీ ఒక్కసారిగా రీఇన్స్టేట్ చేశారంటే కారణం ఏంటి? ఎలక్షన్స్. మధ్య తరగతి వాళ్ళు చాలా మంది మనీ సేవ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్స్ అవి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, పోస్ట్ ఆఫీస్లో చేసుకునేవి కానీ, ఇవన్నీ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ పైన వడ్డీ రేట్లు తగ్గిపోతే సీనియర్ సిటిజన్స్, మధ్య తరగతి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. వడ్డీలు బాగా తగ్గితే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది. అందుకని చెప్పి గవర్నమెంట్ తన డెసిషన్ని ఒక్కసారిగా రివర్స్ చేసేసింది. ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి, దాని ఇంపాక్ట్ పడిపోయే అవకాశం ఉంటుంది. అది ద ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. ఇలా చేయడానికి కారణం ఏంటి? రాత్రికి రాత్రి మార్చడానికి కారణం ఏంటి? ఆర్డర్ ఇష్యూడ్ బై, వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇది, యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆర్డర్స్ ఇష్యూడ్ బై ఓవర్ సైట్ షల్ బి విత్డ్రాన్ అంటే అర్థం ఏంటి? చూసుకోకుండా ఇచ్చేసిన ఆర్డర్ అని చెప్తున్నారు. ఏమంటున్నారు? ఓవర్ సైట్, పాజిటివ్, తొందరపడి చూసుకోకుండా ఓవర్ లుక్ లో ఇచ్చిన ఆర్డర్ ఇది, అందుకే అవి విత్డ్రా చేయాలి, కాబట్టి విత్డ్రా చేసేస్తున్నాం ఆర్డర్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇట్ ఈస్ నాట్ క్లియర్ హూజ్ ఓవర్ సైట్, ఎవరి ఓవర్ సైట్ వల్ల జరిగింది. ఇట్ ఈస్ నాట్ క్లియర్ హూజ్ ఓవర్ సైట్ లెడ్ టు ద రేట్స్ బీయింగ్ కట్. రేట్లు తగ్గిపోవడానికి కారణం ఎవరి ఓవర్ సైట్? అధికారులదా? పొలిటీషియన్స్దా? పొలిటీషియన్స్ చెప్పిందే కదా అధికారులు చేస్తారు. ఎవరి ఓవర్ సైట్ వల్ల, ఎవరి తొందరపాటుతనం వల్ల, ఎవరు చూసుకోకపోవడం వల్ల ఇది జరిగింది? ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఇన్ ద ప్రాసెస్ ద ఇంటెంట్ హ్యాస్ బీన్ రివీల్డ్. ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అనేది బయటపడిపోయింది, రివీల్ చేయబడింది, బయటపడింది. ఈవెన్ ఇఫ్ ద ఇంపాక్ట్ ఈస్ డిఫర్డ్. అర్థమవుతుందా? ఈ రోజు నేను వడ్డీ రేట్లు తగ్గిస్తానని చెప్పి వెడ్నెస్డే ఈవినింగ్ చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వడ్డీ రేట్లు తగ్గించట్లేదు, పాతవే ఉంటాయి, అది ఓవర్ సైట్లో జరిగిన తప్పిదం అని చెప్పి నువ్వు అనౌన్స్మెంట్ చేస్తే ఊరికే చేసేస్తుందండి గవర్నమెంట్ యొక్క ఫినాన్స్ మినిస్టర్ వాళ్ళు. ఊరికే ఎవరు చెప్పకుండా చేస్తారా? ఇంటెంట్ ఉంది, తగ్గించాలి అనే ఇంటెంట్ ఉంది, కానీ ఇది సమయం కాదు, తర్వాత చేద్దామని మళ్ళీ ఆపేశారు. అందుకే డిఫర్డ్ అంటే పోస్ట్ పోన్ చేశారు. ఇంటెంట్ అనేది ఉంది, ఇంపాక్ట్ అనేది తర్వాత పడుతుంది, ఎలక్షన్లు అయిపోగానే పడుతుంది. ఆ ఇంటెంట్ అనేది ఇప్పుడు రివీల్ అయిపోయింది అని అర్థం. Surely, Wednesday's order, approved by the competent authority, was not based on random numbers keyed in and notified inadvertently amidst a flurry of last-minute economy-related government notifications on the last day of the financial year. ఖచ్చితంగా వెడ్నెస్డే వచ్చిన ఆర్డర్ అనేది అప్రూవ్డ్ బై కాంపిటెంట్ అథారిటీ. ఎందుకంటే ఇలాంటి ఆర్డర్స్ ఊరికే ఇష్యూ చేయరు. ఒక కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే అప్రూవ్ చేయాలో వాళ్ళు అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాతే బయటకు వస్తాయి. అండ్ ఇట్ వాజ్ నాట్ బేస్డ్ ఆన్ ర్యాండమ్ నెంబర్. ర్యాండమ్ గా వాళ్ళకి నచ్చిన 4 నెంబర్లు, ఇప్పుడు 7.1% ఉంది, 6.4% ఎందుకు పెట్టాలి? 6.3 ఎందుకు పెట్టకూడదు? ర్యాండమ్ గా కొట్టే నెంబర్స్ కాదు కదా. దే మైట్ హావ్ కన్సిడర్డ్ 100 థింగ్స్, దే మైట్ హావ్ డిస్కస్డ్ 100 థింగ్స్ అండ్ దెన్ ఫైనలైజ్డ్ ఆన్ దట్ నెంబర్. ఎవరో చెప్తేనే జరుగుతుంది, ఊరికే సడన్ గా జరిగిపోయింది అయితే కాదు. దానికి అప్రూవల్ ప్రాసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది జరిగింది ఇన్అడ్వర్టెంట్లీ అంటే అర్థం ఏంటి? అనుకోకుండా, ఉద్దేశపూర్వకంగా కాకుండా, తెలియకుండా అని అర్థం వస్తుంది. ఇన్అడ్వర్టెంట్లీ, అన్ఇంటెన్షనల్లీ. సింపుల్ గా చెప్పాలంటే అన్ఇంటెన్షనల్లీ, యాక్సిడెంటల్లీ. ఎమిడిస్ట్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, ఎ ఫ్లర్రీ ఆఫ్ అంటే లాట్ ఆఫ్, లాస్ట్ మినిట్ ఎకానమీ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అంటే ఎకానమీకి సంబంధించిన నోటిఫికేషన్స్. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ లో చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి, వాటిలో భాగంగా ఇది కూడా వచ్చేసింది. ఈ ఎమిడ్స్ట్ ఫ్లర్రీ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఎన్నో నోటిఫికేషన్స్ మధ్యలో వచ్చిన ఒక నోటిఫికేషన్స్ పొరపాటున వచ్చేసింది అనుకోవడానికి లేదు అంటున్నారు ఇక్కడ. ఇన్అడ్వర్టెంట్లీ అంటే అన్ఇంటెన్షనల్ గా ఇన్నింటి మధ్యలో వచ్చిన నోటిఫికేషన్ అయితే అనుకోవడానికి లేదు.
డెఫినెట్ గా ఇది ఇంటెంట్ రివీల్ చేస్తుంది. ఏదో కారణం వల్ల ప్రస్తుతానికి ఆపారు. ఆ కారణం మనం అనుకుంటుంది ఏంటి? ఎలక్షన్స్. It is difficult to believe that the oversight is on the bureaucracy's part, for it simply executed the stated policy decision to link small savings rates to interest paid on government securities of a comparable tenure every quarter. Carefully observe cheyandi. It is difficult to believe that the oversight is on the bureaucracy's part. బ్యూరోక్రసీ అంటే ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఎస్సి ద్వారా వెళ్ళిన వాళ్ళు, ఎంటైర్ గవర్నమెంట్ అఫీషియల్స్ని మనం బ్యూరోక్రాట్స్ అంటాం. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మీరు పాలిటీ పరంగా ఒకసారి నేర్చుకుంటే వి టాక్ అబౌట్ 3 things: ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే మన ఎంపీలు వీళ్ళంతా. జ్యుడిషియరీ మీకు తెలిసిందే, కోర్టులు, జడ్జిలు, లాయర్లు, ఇదంతా. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రెండోది బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్. బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ అంటే రేపు పొద్దున మీరు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారు అనుకోండి, యూ బికమ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్. బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? లెజిస్లేటర్గా ఎన్నుకోబడి ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిన వాళ్ళు. అంటే ఎంపీగా నరేంద్ర మోదీ గారు తీసుకోండి, ఆయన ఫస్ట్ ఎంపీ అయ్యారు. సో హీ ఫస్ట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, దెన్ హీ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ దాంట్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే నేను పొలిటీషియన్. ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాజకీయ నాయకులు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళందరూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కింద వస్తారు. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్లోకి వస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ అండి. సింపుల్గా మన స్టేట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, మన మంత్రులు, కేసీఆర్ గారు, వాళ్ళ మంత్రులు, వీళ్ళంతా ఎవరు? దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. మన ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా ఎవరు? బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఏం రాశారు? ఈ ఓవర్ సైట్ జరిగింది అన్నారు. ఓవర్ సైట్ అంటే తప్పిదం, చూసుకోకుండా జరిగిన తప్పిదం. ఇది ఎవరి వైపు నుండి జరిగింది? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్ దట్ ద ఓవర్ సైట్ ఈస్ ఆన్ ద బ్యూరోక్రసీస్ పార్ట్. బ్యూరోక్రసీ చూసుకోకపోవడం వల్ల జరిగిన తప్పిదం అని అనుకోవడం కష్టం, అని నమ్మడం అనేది కష్టం అని చెప్పి అంటున్నారు. ఎందుకంట? ఇక్కడ ఫర్ వాడారు. గ్రామర్ చూడండి. ఫర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ కాదు, కంజంక్షన్. ఫర్కి యొక్క మీనింగ్ ఏంటి ఇక్కడ? బికాస్, ఎందుకంటే అని మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఫర్ అంటే ఎందుకంటే ఇట్ సింప్లీ ఎగ్జిక్యూటెడ్ ద స్టేటెడ్ పాలసీ డెసిషన్ టు లింక్ స్మాల్ సేవింగ్స్ రేట్స్ to the interest paid on government securities of a comparable tenure every quarter. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, సంథింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. వాట్ ఈజ్ ఏ గవర్నమెంట్ సెక్యూరిటీ? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా మీకు చెప్పాలంటే బాండ్స్, ట్రెజరీ బిల్స్. వాట్ ఆర్ దీస్ బాండ్స్ అండ్ ట్రెజరీ బిల్స్? దీస్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రభుత్వానికి అప్పు కావాలి అనుకున్నప్పుడు, మనీ అవసరమైనప్పుడు ప్రభుత్వం ఇష్యూ చేసే పత్రాలే టీ బిల్స్, బాండ్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? టీ బిల్ అనేది లెస్ దాన్ 365 days టెన్యూర్, అంటే 1 year లోపు కాల పరిమితితో ఇష్యూ చేస్తే దాన్ని టీ బిల్ అంటాము. 1 year దాటిన కాల పరిమితితో ఇష్యూ చేస్తే దాన్ని బాండ్ అంటాం. గవర్నమెంట్ బాండ్ అనే పదం వింటూ ఉంటారు. రెండింటిని కలిపి కామన్గా మాట్లాడినప్పుడు యూ కాల్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే పదం మనం వాడతాం. టీ బిల్ అండ్ బాండ్స్ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ని దేంతో లింక్ చేయాలి? ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆఫ్ ఏ కంపారబుల్ టెన్యూర్. ఇప్పుడు ఒక 3 నెలల టెన్యూర్తో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, 91 days టెన్యూర్తో గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, టీ బిల్ ఉందనుకోండి. దాని మీద ఎంత పే చేస్తారో వడ్డీ, గవర్నమెంట్ ఎంత వడ్డీ అయితే పే చేస్తుందో, సిమిలర్గా ఆ పీరియడ్కి ఉన్న స్మాల్ సేవింగ్స్లో కూడా అంతే వడ్డీ ఉండాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకుందాం, 1 yearకో 2 yearsకో బాండ్ ఇష్యూ చేసింది అనుకుందాం. బాండ్ ఇష్యూ చేస్తే మనం ఏం చేస్తాం? మన దగ్గర మనీ ఉంటే కొనుక్కుంటాం. కొనుక్కునేటప్పుడు మనం ఏమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం ఏదన్నా మన డబ్బులు పెడుతున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తాం. వడ్డీ ఎవరు ఇస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. అలాగే టీ బిల్, ట్రెజరీ బిల్ కూడా అంతే, 1 year లోపు పీరియడ్తో ఇష్యూ చేసేది. అది కూడా ఒక 3 నెలలకో 6 నెలలకో టైం పీరియడ్తో మనం కొనుక్కున్నాం అనుకోండి, దానిపైన కూడా వడ్డీ ఎవరిస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. అర్థమైందా? సో గవర్నమెంట్ మనకి వాటిపైన కూడా వడ్డీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఈ వడ్డీ స్మాల్ సేవింగ్స్ వడ్డీకి దీనికి సేమ్గా ఉండేలా చూడండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వడ్డీ తగ్గించాలనుకోండి, ఇది కూడా తగ్గాలి. మీరు ఒక ఇండివిజువల్గా ఆలోచించండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. యూ ఆర్ అన్ ఇండివిజువల్.
ఓకే, మీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి అనుకోండి. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీపీఎఫ్ఓ లేదా ఈపీఎఫ్ఓ, ఏదో ఒక ప్రావిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్స్ ఫండ్, ఇవన్నీ రెగ్యులర్గా మనకు తెలిసినవి ఇవి ఉన్నాయి. ఇంకో వైపు ఏమో గవర్నమెంట్ యొక్క బాండో టీ బిల్లో ఒక వైపు ఉంది, ఇదో వైపు ఉంది. ఇఫ్ యు ఆర్ అన్ ఇండివిజువల్, మీ దగ్గర ఉన్న మనీలో 10,000 ఇందులో పెట్టాలా అని మీరు డిసైడ్ అవ్వాలంటే ఎలా డిసైడ్ అవుతారు? 2 గవర్నమెంట్వే, రెండిటికి సేఫ్టీ ఉంది, దేంట్లో పెడితే మీకు అడ్వాంటేజ్ అనుకుంటే మీరు ఏమనుకుంటారు? ఏది ఎక్కువ వడ్డీ ఇస్తే అది చేద్దామని చెప్పి మీరు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ మీద 8% వడ్డీ ఉందనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో కొత్తగా బాండ్ ఇష్యూ చేసింది, బాండ్ ఇష్యూ చేసి నేను 6% ఇస్తానని చెప్పింది అనుకోండి. మీరు ఈ 6% వడ్డీ ఇచ్చే బాండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారా, లేకపోతే స్మాల్ సేవింగ్స్ ఫండ్స్ లో పెట్టుకుంటారా? నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ అని ఉంటుంది, పీపీఎఫ్ ఉంటుంది, ఈపీఎఫ్ ఉంటుంది. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తే అటు వెళ్ళిపోవాలనుకుంటారు. సో వీ టెన్ టు గో విత్ దీ స్మాల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బాండ్స్. ఇప్పుడు నో థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? బాండ్స్ ఎందుకు ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్కి డబ్బులు లేనప్పుడు అప్పు తీసుకోవడానికి. బాండ్ ఈజ్ అ వే టు టేక్ లోన్ ఫ్రమ్ పీపుల్. ప్రజల దగ్గర నుంచి అప్పు తీసుకోవడమే కదా బాండ్ అంటే. నువ్వు గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ బాండ్, దీనికేమో 5 years టైం ఫ్రేమ్ పెట్టింది, 8% లేదా 6% ఇంట్రెస్ట్ చెప్పింది, 10,000 ఫేస్ వాల్యూ చెప్పింది. అంటే 10,000 పెట్టి నువ్వు కొనుక్కుంటే నీకు సంవత్సరానికి 8% వస్తుంది, అంటే సంవత్సరానికి 800 వస్తుంది. 5 years వేసుకుంటే 4,000 రూపీస్ నీకు వస్తుంది. అది నీకు వడ్డీ వస్తుందని. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే గవర్నమెంట్కి ఫస్ట్ 10,000 వస్తాయి. అలా ఎంతో మంది కొంటారు బాండ్స్. అలా ఎంతో మంది కొనడం వల్ల గవర్నమెంట్కి 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు వస్తాయి. గవర్నమెంట్కి ఇప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ టేకప్ చేయాలన్నా, డెవలప్మెంట్ చేయాలన్నా, వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలన్నా, ప్రస్తుతానికి ట్యాక్సుల ద్వారా వచ్చే ఇన్కమ్ సరిపోనప్పుడు ఎడిషనల్గా అప్పు తీసుకోవడానికి ఈ బాండ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ రకంగా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ నేను ఎక్కువ వడ్డీకి బాండ్ తీసుకుంది అనుకోండి, గవర్నమెంట్కి ఏంటి ప్రాబ్లం? ఇష్యూ చేసింది అనుకోండి, గవర్నమెంట్కి వచ్చే ప్రాబ్లం ఏంటి? వడ్డీ చెల్లింపులు ఎక్కువైపోతాయి. 8%, 9%, 10%కు గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేస్తే ప్రతి సంవత్సరం అంత వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? నేను తక్కువ వడ్డీ చెల్లించాలంటే నాకు బాగుంటుంది కదా అనుకుంటుంది. సో ఇప్పుడు అలాగని చెప్పి 8% కాకుండా 6%కే బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? నాకు పీపీఎఫ్లోనో నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్లోనో నాకు 8% వస్తుంది, ఇక్కడ 6%కి వెళ్ళి నేను ఎందుకు కొనాలి అని చెప్పి ప్రజలు ఆ బాండ్ కొనడానికి ఇష్టపడరు. అందుకని గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో వీటిపైన కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి. అదే పాయింట్ ఇక్కడ రాశారు. ఇక్కడ ఏం రాశారు చూసారా? టు లింక్ స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ టు ది ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎ కంపారబుల్ టెన్యూర్. అదే టైం పీరియడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన ఎంత ఇంట్రెస్టో స్మాల్ సేవింగ్స్ ఫండ్స్ మీద కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజన్ రాదు. మనకి బారోయింగ్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది, మనం ఇష్యూ చేసినప్పుడు ప్రజలు బాండ్స్ కొంటారు లేకపోతే కొనరు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. అందుకనే బ్యూరోక్రసీ ఏం చేసింది? గవర్నమెంట్ బాండ్స్ లో వడ్డీ రేట్లు తగ్గించాలని ఫిక్స్ అయ్యారు కాబట్టే ఇక్కడ కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని చెప్పి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం నడుచుకొని ఆ పని చేశారు. సో బ్యూరోక్రసీ వైపు ఓవర్ సైట్ ఉంది అనుకోవడం కష్టం, అలా అనుకోవడం, అలా నమ్మడం కష్టం అని చెప్పారు. మరి ఓవర్ సైట్ ఎక్కడ ఉందంట చూద్దాం. మరి ఎవరి వైపు నుండి తప్పు జరిగినట్టు చూద్దాం. సో one must deduce the oversight is on the political executive's part. ఓవర్సైట్ అనేది బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ కాదు. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ పని చేయడం మీద దృష్టి పెడతారు. నాకు ఎలక్షన్స్ ఉన్నాయా, నాకు ఏమొస్తుంది, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. కానీ ఆ ఆలోచనలు ఎవరికి ఉంటాయి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి. అంటే పీపుల్ హూ ఆర్ బోత్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఆల్సో గవర్నమెంట్. గవర్నమెంట్లో భాగంగా ఉన్న మినిస్టర్స్, ప్రధానమంత్రి మరియు పొలిటీషియన్స్, రెండు కదా, కాంబినేషన్ కదా వాళ్ళు, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. సో ఓవర్ సైట్ అనేది వాళ్ళ వైపు నుండి జరుగుతుంటాయి. వాళ్ళు తొందరపడి తప్పు చేసేసారు, తొందరపడి రివీల్ చేసేసారు అని ఇక్కడ వస్తుంది. డెడ్యూస్ అంటే అర్థం ఏంటి? తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం లాజికల్ గా దాన్ని సంగ్రహించడం, ఏం జరిగి ఉంటుందని చెప్పి విషయాన్ని లాగడాన్ని మనం డెడ్యూస్ అంటాం. Political executives part on the timing and implications of executing the required decision as per extent policy. చూసారా ఇది? As per extent policy. What is the meaning of extent policy? Extent అంటే కరెంట్, ఎగ్జిస్టింగ్. EXTANT, బ్యూటిఫుల్ వర్డ్. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు మంచి ట్రిక్ చెప్తా చూడండి. ఎక్స్టెంట్ అంటే ఏం చెప్పాను? కరెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఈ పదం మీకు తెలుసు కదా, ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి? అంతరించిపోయిన. డైనోసార్ ఈజ్ అన్ ఎక్స్టింక్ట్ యానిమల్. ఒకేలా ఉన్నాయి. ఎక్స్టెంట్, ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయింది, సంథింగ్ దట్ ఈస్ నౌ నో లాంగర్ దేర్. ఎక్స్టెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ దేర్ నౌ. ఈ రెండు ఒకదానికొకటి
యాంటనిమ్స్ కింద మీరు తీసుకోవచ్చు. అంతరించిపోయిన, ప్రస్తుతానికి ఉన్న. ఎక్స్టెంట్ అంటే కరెంట్ పాలసీ. సో ప్రస్తుతం ఉన్న పాలసీ ప్రకారం, టైం ప్రకారం, లెక్క ప్రకారం ఇది ఎగ్జిక్యూట్ చేసేస్తే, డెసిషన్ ఎగ్జిక్యూట్ చేసేస్తే దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, ఈ టైంలో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి, దానివల్ల ఇంప్లికేషన్స్ అంటే పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్, ఇవి ఏంటి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించుకోకుండా, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆలోచించుకోకుండా డెసిషన్ చేసేసారు. తర్వాత రిలీజ్ అయ్యారు. అదేంటి ఈ టైంలో చెప్పేస్తే ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ఏమైపోతుంది, ప్రజల్లో నెగిటివిటీ బిల్డ్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఓవర్ సైట్ అనేది జరిగింది. ఎవరి వైపు నుంచి జరిగింది? బ్యూరోక్రాట్స్ నుంచి కాదు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నుంచి జరిగింది. గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఎవరైతే గవర్నమెంట్ లో ఉంటారో వాళ్ళ నుంచి, అంటే మినిస్టర్స్, పిఎం, వీళ్ళ నుంచి ఓవర్ సైట్ జరిగింది, కానీ వాళ్ళ వైపు నుంచి కాదు. ఎందుకంటే ఇంప్లికేషన్స్ వాళ్ళు ముందు ఆలోచించుకోలేదు, డెసిషన్ బయటకు వచ్చిన తర్వాత ఆలోచించుకున్నారు అని అర్థం. ద క్లించింగ్ ఫ్యాక్టర్, ద క్లించింగ్ ఫ్యాక్టర్ అంటే ఏ ఫ్యాక్టర్ ఫైనల్ గా వాళ్ళ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ద ఫైనల్ ఫ్యాక్టర్, ద కన్ఫర్మింగ్ ఫ్యాక్టర్. క్లించ్ అంటే అర్థం అది. ఫైనల్ గా ఏ విషయం తేల్చింది? ది 5 అసెంబ్లీ పోల్స్. ఈ డెసిషన్ ఒక్కసారిగా యూటర్న్ చేయడానికి వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. సింపుల్. అందుకోసమే ఒక్కసారిగా రాత్రికి రాత్రి డెసిషన్ అనేది మారిపోయింది. రైట్. మీకు క్లించింగ్ అనే పదానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కేసు ఏమో కోర్టుకి వెళ్ళింది. ఈ ఎగ్జాంపుల్స్ మీరు నీట్గా అర్థం చేసుకుంటే గుర్తుంటాయి. యూ డోంట్ నీడ్ టు ట్రై అండ్ మెమరైజ్, ఫర్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక కేసు ఏమో కోర్టుకి వెళ్ళింది, కానీ పోలీసులు ఎంత కష్టపడుతున్నా ఆ కేసుని ప్రూవ్ చేయలేకపోతున్నారు. పలానా వ్యక్తి తప్పు చేశారు అనే విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఈ ప్రూవ్ చేయలేకపోతున్నప్పుడు ఫైనల్గా పోలీసులు వెతకగా ఒక మంచి ఎవిడెన్స్ దొరికింది. అండ్ ఆ ఎవిడెన్స్ ఇలా సబ్మిట్ చేయగానే నేరస్తుల పైన కోర్టు ఏమో ముద్దాయి పైన నేరం కన్ఫర్మ్ చేసేసి శిక్ష వేసేసింది. అండ్ యూ కాల్ దట్ ఎవిడెన్స్ యాజ్ క్లించింగ్ ఎవిడెన్స్, ద ఫైనల్ ఎవిడెన్స్ దట్ సెటిల్డ్ ద మ్యాటర్, సంథింగ్ దట్ సెటిల్డ్ ద మ్యాటర్ అనుకోండి. క్లించింగ్ ఎవిడెన్స్ అనే పదం అర్థమైందా? పోలీస్ హ్యావ్ గాట్ క్లించింగ్ ఎవిడెన్స్, సిఐడి హ్యాస్ గాట్ క్లించింగ్ ఎవిడెన్స్ అంటారు. అంటే కేసుని సెటిల్ చేసే ఎవిడెన్స్ దొరికిపోయిందని. అలాగే ఇప్పుడు కూడా డెసిషన్ని క్లించింగ్, సెటిల్ చేసేసే విషయం తెలిసిపోయింది. ఏంటది? 5 అసెంబ్లీ పోల్స్, 5 రాష్ట్రాలకు జరగబోతున్న అసెంబ్లీ పోల్సే, ఇంకేమీ కాదు. ది గవర్నమెంట్ దట్ హ్యాస్ బ్రేజన్డ్ ఇట్ అవుట్ ఆన్ అపోజిషన్ జైబ్స్ అబౌట్ రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్, హై ఇన్ఫ్లేషన్ along with soaring fuel prices could ill afford to yield a fresh talking point. ఏంటా పాయింట్? ద స్క్వీజింగ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఈవెన్ as they brace up for the fresh tax on provident fund incomes. Beautiful sentence. Observe it out. The government that has brazened it out. ఈ brazen it out అంటే అర్థం ఏంటో చూడండి. మీకు ఒక టఫ్ క్వశ్చన్ వేశారు, మీరు ఒక తప్పు చేశారు. మీరు ఒక తప్పు చేస్తున్నప్పుడు అపోజిషన్ ఏం చేస్తుంది? క్వశ్చన్ చేస్తుంది, రిమార్క్స్ వేస్తుంది. అవే జైబ్స్. జైబ్స్ అంటే అర్థం ఏంటి? ఏ క్రిటికల్ రిమార్క్. మిమ్మల్ని సంథింగ్ దట్ మేక్స్ యూ లుక్ స్టూపిడ్, మీరు ఎంత ఫూలిష్గా చేస్తున్నారంటే, ఎంత తప్పులు చేస్తున్నారని చెప్పి మీ మీద చేసే రిమార్క్ని జైబ్ అంటారు. అట్లాంటి రిమార్క్ అపోజిషన్ చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ హ్యాస్ బ్రేజన్డ్ ఇట్ అవుట్. అంటే అషేమ్డ్లీ ఇలా అంటున్నారు ఏంటి, నేను తప్పులు చేస్తున్నాను అన్న ఫీలింగ్ లేకుండా బయటికి కాన్ఫిడెంట్ ఫేస్ చూపిస్తూ వచ్చింది. మేమేం తప్పులు చేయట్లా, అదేం కాదు, అది కరెక్టే. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, ఇక్కడ ఇన్ని తప్పులు ఉన్నాయి. ఏంటవి? అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది, చాలా మంది జాబ్స్ లేవు, గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ లేవు, తగ్గిపోతున్నాయి, ప్రైవేటీకరణ పెరిగిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సోరింగ్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. సోరింగ్ అంటే బాగా పెరిగిపోవడం. ఇన్ని ప్రాబ్లమ్స్ విషయంలో అపోజిషన్ ఎన్ని కామెంట్స్ చేసినా సరే గవర్నమెంట్ ఏం చేసింది? హ్యాస్ బ్రేజన్డ్ ఇట్ అవుట్. నేనేం పట్టించుకోను అన్నట్టుగా. బ్రేజన్ ఇట్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే షో ఏ కాన్ఫిడెంట్ ఫేస్ ఆర్ ఫేస్ ఇట్ వితౌట్ ఎనీ షేమ్. ఎటువంటి షేమ్ లేకుండా, ఏమీ లేకుండా, తప్పు చేసామన్న భావన లేకుండా ఫేస్ చేయడాన్ని మనం బ్రేజన్ ఇట్ అవుట్ అంటాం. అలాంటి గవర్నమెంట్ కుడ్ ఇల్ ఎఫర్డ్ టు ఈల్డ్ ఎ ఫ్రెష్ టాకింగ్ పాయింట్. ఇన్ని విషయాల్లో ఆల్రెడీ ఏదో రకంగా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇల్ ఎఫర్డ్ అంటే ఇప్పుడు అది చెయ్యలేదు, ఇట్ కెనాట్ ఎఫర్డ్ అని అర్థం. ఇట్ కెనాట్ ఎఫర్డ్ ఏంటది? మళ్ళీ వాళ్ళకి ఇంకొక టాకింగ్ పాయింట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎఫర్డ్ చేయలేదు. టాకింగ్ పాయింట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తే అపోజిషన్కి అన్ని టాకింగ్ పాయింట్స్ వస్తాయి, అంతేనా?
ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు గవర్నమెంట్ చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూనే కదా వీళ్ళు ఓట్లు గుంజుకోవడానికి ట్రై చేస్తారు అపోజిషన్ పార్టీస్. ఆల్రెడీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఏదో రకంగా గవర్నమెంట్ మొండిగా ఎదుర్కొంటుంది వితౌట్ ఎనీ షేమ్. అలాంటిది ఇప్పుడు ఇంకొక టాకింగ్ పాయింట్ కూడా వాళ్ళ చేతిలో పెట్టే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అందుకే కుడ్ ఇల్ ఎఫర్డ్ టు ఈల్డ్ అంటే గివ్ అనే మీనింగ్. ఎ ఫ్రెష్ టాకింగ్ పాయింట్, మాట్లాడుకోవడానికి ఇంకొక అవకాశాన్ని ఇవ్వడానికి గవర్నమెంట్ కెనాట్ ఎఫర్డ్. ఇల్ ఎఫర్డ్ అంటే కెనాట్, కుడ్ నాట్ ఎఫర్డ్ అని అర్థం. ఎఫర్ట్ చేయలేదు. ఏంట టాకింగ్ పాయింట్? ద స్క్వీజింగ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ సిటిజన్స్. స్క్వీజింగ్ అంటే నొక్కేయడం, తొక్కేయడం. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ అంటే భయపడతారు చాలామంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా గవర్నమెంట్నే నమ్ముకుంటారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు పెట్టుకుంటారు. పోస్ట్ ఆఫీస్లో కానీ, సేవింగ్స్ యాన్డ్లో కానీ, బ్యాంకుల్లో కానీ, పీపీఎఫ్లు, ఈపీఎఫ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు వాటిపైన వడ్డీ తగ్గితే అసలే బయట పెరిగిపోతున్నాయి, ధరలు మండిపోతున్నాయి. ఇక్కడేమో మనం పెట్టే డబ్బులపైన వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. రియల్ ఇంట్రెస్ట్ రేట్, రియల్ ఇన్కమ్ అనేది నెగిటివ్ అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు రియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది నెగిటివ్ అయిపోయే పరిస్థితి ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ లో 2 పదాలు మీరు ఎప్పుడు విన్నారో లేదో. దర్ ఆర్ 2 థింగ్స్, నామినల్, రియల్. నామినల్ మీకేమో లెట్ us say 6% వడ్డీ ఇస్తున్నానని చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది 6% వడ్డీ ఇస్తున్నానని. అది నామినల్ అంటే బయటికి కనిపించేది. రియల్ ఎంత? మీ దగ్గర ఇన్ఫ్లేషన్ ఏమో 7% ఉందనుకోండి, మీకు రియల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? -1% అయింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న వడ్డీ, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ లెక్కతో చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఓకే, ఈ 100 రూపాయలతో లెట్ us say మీరు 10 డైరీ మిల్క్ చాక్లెట్స్ కొనగలుగుతారు. ఎందుకంటే ఒక్కొక్క డైరీ మిల్క్ చాక్లెట్ ఎంత? 10 రూపీస్ అయింది. 1 ఇయర్ అయ్యేసరికి డైరీ మిల్క్ చాక్లెట్ 11 రూపీస్ అయిపోయింది. సో 1 ఇయర్లో డైరీ మిల్క్ చాక్లెట్స్ ఎంత? 110 రూపీస్ అయ్యాయి. అంటే ఇన్ఫ్లేషన్ 10%, అంతేనా? 10% ఇన్ఫ్లేషన్ వల్ల ఇప్పుడు 100 రూపాయలకి 10 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనగలుగుతున్నాం. 1 ఇయర్ అయిన తర్వాత ఒక్కొక్క డైరీ మిల్క్ చాక్లెట్ 11 రూపాయలు అవ్వడం వల్ల 110 రూపీస్ అయిపోయింది అనుకుందాం. ఈ 100 రూపాయలు మీరు బ్యాంకులో పెడితే మీకేమో 8% వడ్డీ వచ్చింది అనుకోండి. 1 ఇయర్ తర్వాత మీకు అది ఎంత అయింది? 108 అయింది. ఇప్పుడు 108 పెట్టి మీరు 110 రూపీస్ 10 డైరీ మిల్క్ చాక్లెట్ కొనగలుగుతున్నారా? ఆలోచించండి. 100 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. ఈరోజు 100 రూపాయలతో 10 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనగలిగారు. డబ్బులు దేనికండి మనకి? తింటామా మనీ మనం? పర్చేసింగ్ పవర్. డబ్బు మనకి ఏమిస్తుంది? కొనుగోలు శక్తిని ఇస్తుంది. డబ్బుతో వస్తువులు, సేవలు కొనుక్కొని మనం అనుభవిస్తాం, అంతే కదా? నాకు ఆకలేసింది, నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ తినాను అనుకుంటున్నాను. సో 100 రూపాయలకి 10 డైరీ మిల్క్ చాక్లెట్స్ వచ్చాయి, నేను తిన్నాను, అయిపోయింది. సరిగ్గా 1 ఇయర్ డౌన్ ద లైన్ ఈ 100 రూపాయలు నేను వెంటనే బ్యాంకులో వేసుకుంటే ఏమైంది? అది 8% వడ్డీ ఇచ్చింది అనుకుందాం. అరే 8% వడ్డీ ఇచ్చింది నాకు బ్యాంక్, నేను ఎగిరిపోవాలా? నామినల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 8%, బాగానే ఉంది. కానీ 108 అయింది. ఆ 108 అయిన తర్వాత ఆ 108తో నేను సేమ్ 10 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనాలంటే కొనలేకపోతున్నాను. ఎందుకు? డైరీ మిల్క్ చాక్లెట్ రేటు నా డబ్బు పెరిగిన దానికంటే ఎక్కువ ఫాస్ట్గా పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ వల్ల. అందువల్ల రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే ఏం చెప్తాం? నామినల్ ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ మైనస్ చేయగా వచ్చేది రియల్ ఇంట్రెస్ట్ రేట్. అది ఎంత ఉంది? మైనస్ అయింది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. అందుకే ఎప్పుడు కూడా మన మనీ ఎంత పెరగాలి అంటే ధరల పెరుగుదలని మినిమం మ్యాచ్ చేసేలాగా పెరగాలి. ఎవ్రీ ఇయర్ వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. నేను డైరీ మిల్క్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్పాను. ప్రతి ఇయర్ వస్తువుల యొక్క ధరలు పెరుగుతూనే ఉంటాయి. మన ఆదాయం కూడా దానికి తగ్గట్టుగా పెరగాలి. మనం ఎక్కడైనా సేవింగ్స్ చేస్తే దానిపైన వడ్డీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. బేర్ మినిమం దానికి తగ్గట్టుగా ఉండాలి. అది లేనప్పుడు మిడిల్ క్లాస్ అందరూ కూడా సఫర్ అవుతారు. అందుకే రాశారు స్క్వీజింగ్ అంటే నొక్కేయడం, పిసికేయడం. అది కదా. ఈవెన్ యాజ్ దే బ్రేసప్, ఇది కూడా చూడండి. ఈవెన్ యాజ్ దే బ్రేసప్ ఫర్ ఫ్రెష్ ట్యాక్స్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్కమ్స్. ప్రావిడెంట్ ఫండ్ ఇన్కమ్ మీద కూడా కొత్తగా ట్యాక్స్ తీసుకొచ్చేస్తుంది గవర్నమెంట్. ఇంతకుముందు ప్రావిడెంట్ ఫండ్స్ లో మనం ఎంత పెట్టినా సరే దానిపైన వచ్చిన వడ్డీ పైన ట్యాక్స్ ఉండేది కాదు. కొంతమంది కోట్లలో పెట్టేసేవారు, సో దానిపైన వచ్చే వడ్డీ పైన ట్యాక్స్ పడదని. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త బడ్జెట్లో ఏం చేసిందంటే ఇయర్కి మీరు 2.5 lakhs వరకు మాత్రమే పెట్టవచ్చు. అంటే ఇండివిజువల్ కంట్రిబ్యూషన్, గవర్నమెంట్ది కాకుండా మీరు 2.5 lakhs వరకు మాత్రమే పెట్టుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ది మంది కలిపి మొత్తం ఎంత? 5 lakhs వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ లేదా ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ లేదనుకోండి, అది లేదనుకోండి, ఇండివిజువల్గా మీరు 5 lakhs వరకు పెట్టొచ్చు అంటుంది. అంటే 5 lakhs వరకు మీరు చేసే కాంట్రిబ్యూషన్ పైన ట్యాక్స్ పడదు. ఆ పైన ఉన్న కాంట్రిబ్యూషన్లో వచ్చిన ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ పడుతుంది అని చెప్పింది. మీకు ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాలంటే
చూడండి, సపోజ్ యు ఆర్ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ అనుకోండి. మీరేమో 5 lakh రూపీస్ మీ కంట్రిబ్యూషన్ అనుకోండి, ఇంకో 5 lakh రూపీస్ మీ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అనుకోండి. ఓకే, పోనీ ఎంప్లాయర్ది లెటస్ సే 2.5 lakhs అనుకుందాం. మీ ఎంప్లాయర్, ఇది ఎంప్లాయీ, మీది 5 lakhs. ఇద్దరిది కలిపి 5 lakhsకి మించి అవ్వదు. సో 5 lakhs అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది? 2.5 lakhs. ఈ 2.5 lakhs మీద మీకు ఎంత వడ్డీ వస్తుంది? 10% వడ్డీ అనుకుందాం ఎగ్జాంపుల్ సేక్. మీకు 25,000 రూపీస్ వడ్డీ వస్తుంది. ఈ 25,000 రూపీస్ వడ్డీ పైన మీకు ట్యాక్స్ పడుతుంది. అది మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏ స్లాబ్లో ఉంటే దాని ప్రకారం మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్కి అది యాడ్ అయిపోతుంది, దానిపైన ట్యాక్స్ పడుతుంది. ఇది కొత్తగా బడ్జెట్లో తీసుకొచ్చిన ప్రావిజన్. దీనివల్ల ఆల్రెడీ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అవ్వబోతున్నారు. ఎందుకంటే ఏదో పిఎఫ్లో సేవ్ చేసుకుందాంరా, దానిపైన ట్యాక్స్ పడదురా అంటే, ఇప్పుడు పిఎఫ్ మీద వచ్చే వడ్డీ మీద కూడా 2.5 lakhs వరకు పర్లేదు. ఆ పైన ఎంత అమౌంట్ పెడుతున్నామో దానిపైన వచ్చే వడ్డీ మీద మనకి ట్యాక్స్ పడిపోతుంది. దానివల్ల ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతున్నారు. దే ఆర్ ఈవెన్ యాజ్ ది బ్రేసప్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడ్డాం. బ్రింగ్ కరేజ్, ఆ కరేజ్ని, ధైర్యాన్ని తెచ్చుకొని ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి సిద్ధపడ్డానే మనం బ్రేసప్ అంటాం. సిటిజన్స్ మస్ట్ బ్రేసప్ ఫర్ ఇంపెండింగ్ రిసెషన్ అన్నారు అనుకోండి. రాబోతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిటిజన్స్ కరేజియస్గా సిద్ధంగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ బ్రేసింగ్ అప్ ఫర్ సంథింగ్, దట్ యు ఆర్ గెట్టింగ్ కరేజ్ టు ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. This rollback is not the first instance of post-haste policy ad hocism. ఈ రోల్ బ్యాక్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ డెసిషన్ని వెనక్కి తీసుకోవడం అనేది అంటే అర్థం ఏంటి? రాత్రికి రాత్రి తగ్గించేయడం, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మార్చేయడం. ఇలా రోల్ బ్యాక్ చేయడం అనేది ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏమీ కాదు, మొట్టమొదటిసారి జరిగింది ఏమీ కాదు. ఏంటా జరగడం? పోస్ట్ హేస్ట్ పాలసీ యాడ్ హాకిజం. పోస్ట్ హేస్ట్ అంటే తొందరగా చేసేయడం అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ డన్ వెరీ ఫాస్ట్. పాలసీ యాడ్ హాకిజం అంటే అర్థమైంది. వాట్ ఈజ్ యాడ్ హాక్ అంటే అప్పటికప్పుడు యాడ్ హాక్ యాక్టివిటీ అంటారు. మనం రోజు చేస్తున్నప్పుడు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు కొన్ని ప్లాన్డ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ప్లాన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం చేసుకుంటాం. కొన్ని అప్పటికప్పుడు కొన్ని పనులు వస్తాయి మనకి. దోస్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ యాడ్ హాక్ యాక్టివిటీస్. అప్పటికప్పుడు వచ్చే పనులు మనం ఏమంటాం? యాడ్ హాక్ యాక్టివిటీస్ అని చెప్పి అంటాం. అలాగే యాడ్ హాకిజం అంటే అర్థం ఏంటి? ఏదన్నా పనిని ప్లాన్డ్గా ఆలోచించి చేయకుండా అప్పటికప్పుడు వచ్చిన పనికి అప్పటికప్పుడు సొల్యూషన్ ఇవ్వడం, క్విక్ ఫిక్స్ సొల్యూషన్. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? సడన్గా వడ్డీ రేట్లు తగ్గించాలి, అది పాలసీ డెసిషన్, లెక్క ప్రకారం అయితే చేసేయాలి. కానీ ఇప్పుడు చేసేసి ఎలక్షన్స్ వల్ల మనం సఫర్ అయిపోతాం అన్న భయంతో గవర్నమెంట్ ఏం చేసింది? క్విక్ ఫిక్స్ సొల్యూషన్ అంటే వాయిదా వేసేసింది. దీన్నే పాలసీ యాడ్ హాకిజం అంటాం. అంటే ఆ సమయానికి ఏది అవసరమైతే అది చేసేయడం. ఇదేమి ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదు, ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఇలాగే చేసింది. బట్ ఇట్ మే మేక్ ది గవర్నమెంట్స్ 12.05 lakh crore borrowing plan for the year harder, as the central bank has been complaining of high small savings rates as a deterrent to lower interest rates. అర్థమైపోయిందా మీకు? ఇందాక మీకు ఏం చెప్పాను? గవర్నమెంట్ 12.05 lakh crores బారో చేద్దామని ప్లాన్ చేసుకుంది. ఈ ప్లాన్ అనేది ఏమవబోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హార్డర్ నౌ. ఎందువల్ల అంటారు? as the central bank has been complaining. సెంట్రల్ బ్యాంక్ అనేది కంప్లైంట్ చేస్తుంది. ఏమని చేస్తుంది? సెంట్రల్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏమని కంప్లైంట్ చేస్తుంది? ఆఫ్ హై స్మాల్ సేవింగ్స్ రేట్స్. మీరు స్మాల్ సేవింగ్స్ రేట్స్ ఏమో ఎక్కువ పెట్టి ఉంచేశారు, నాకేమో తక్కువ వడ్డీకి బాండ్స్ ఇష్యూ చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు బాండ్స్ నేను ఇష్యూ చేయాలి, లేకపోతే ట్రెజరీ బిల్స్ నేను ఇష్యూ చేయాలి, తక్కువ వడ్డీకే చెయ్యాలి అంటే ప్రజలు ఎందుకు కొంటారు అవి? ఎందుకంటే మీరు స్మాల్ సేవింగ్స్లో ఎక్కువ వడ్డీ పెట్టినప్పుడు అటు వెళ్ళిపోతారు కదా. ఈ కాన్సెప్ట్ మీకు స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా. వై విల్ పీపుల్ కమ్ అండ్ బై దీస్ న్యూ బాండ్స్ చెప్పండి. అందుకని సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తూ ఉంది. మీరు అవి తగ్గించండి అని చెప్తూనే ఉంది. రైట్, అలాగనమాట. అందుకనే దట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ డిటరెంట్. డిటరెంట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ డిస్కరేజెస్, సంథింగ్ దట్ బికమ్స్ ఎన్ ఆబ్స్టకిల్ టు లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. వడ్డీ రేట్లు తగ్గించాలి, బాండ్స్ పైన ఇచ్చే వడ్డీ రేట్ తగ్గించాలి అంటే సమస్య ఏంటి? అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, సో మనం తగ్గిస్తే మరి పని అవ్వదు. అందుకని అది మనకు అడ్డంకి అయిపోతుంది. దట్ ఈస్ డిస్కరేజింగ్ అస్. చూడండి, డిటరెంట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ డిస్కరేజెస్ యూ టు డూ సంథింగ్. ఒక పని చేయడానికి మీకు అడ్డంకిలా ఉండేది, డిస్కరేజ్ చేసేదాన్ని డిటరెంట్ అంటారు. ఇప్పుడు నేను బాండ్ మీద వడ్డీ రేట్ తగ్గించడానికి డిటరెంట్ ఏంటి? సేవింగ్స్ స్కీమ్స్ పైన ఎక్కువ వడ్డీ ఉండడం. దట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ డిటరెంట్.
అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించండి వాటిపైన చెప్తోంది. ఇప్పుడు అందుకనే తగ్గిద్దాం అనుకున్న టైంలో ఎలక్షన్స్ కోసం మళ్ళీ వాయిదా వేసేసింది. సో ఇది వాయిదా వేయడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ యొక్క బారోయింగ్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ టఫ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ది గవర్నమెంట్ నౌ. ఎందుకంటే మళ్ళీ తక్కువ వడ్డీస్, అక్కడ వీటి మీద వడ్డీ రేట్లు ఎక్కువే ఉంచారు, అక్కడ తక్కువ వేస్తే ఎవరు కొనరు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కష్టం అవుతుంది. Another instance is the mysterious practice of oil companies freezing pump prices during electoral campaigns. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్టీరియస్ ప్రాక్టీస్. మిస్టీరియస్ అంటే సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, మనకు అర్థం కానిది. ఆఫ్ ఆయిల్ కంపెనీస్ ఫ్రీజింగ్ పంప్ ప్రైసెస్ ని ఫ్రీజ్ చేస్తాయి, అంటే పెరగకుండా ఆపేసాయి డ్యూరింగ్ ఎలక్టోరల్ క్యాంపెయిన్స్. ఎలక్షన్ జరుగుతున్న ఈ టైంలో ఆయిల్ ప్రైసెస్ పెరగకుండా ఆపేసాయి. ఈవెన్ దో ఆయిల్ ప్రైసెస్ ఆర్ డీరెగ్యులేటెడ్. ఆయిల్ ప్రైసెస్ విషయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వను, డీరెగ్యులేట్ చేసేసాను, ఆయిల్ కంపెనీల సిస్టమ్ వాళ్ళు పెంచాలంటే పెంచుతాయి, తగ్గించాలంటే తగ్గుతాయి అని గవర్నమెంట్ చెప్తూ వచ్చింది. కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఆయిల్ ప్రైసెస్ పెరగకుండా ఎందుకు ఆగిపోయాయి? గవర్నమెంట్ చెప్పకుండా ఆగిపోతాయా? ఆలోచించాలి. The PM, as part of his one nation, one election pitch, has often said that the virtually perennial poll season hits development. ప్రధానమంత్రి గారు ఏమంటారు, ఇప్పుడు కూడా వన్ నేషన్ జెమిలీ ఎలక్షన్స్ అంటారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్. ఇన్నిసార్లు ఎలక్షన్లు చేయడం ఎందుకు, ఒకేసారి ఎలక్షన్స్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, అన్ని రాష్ట్రాలకి దేశానికి కలిపి ఒకేసారి ఎలక్షన్స్ పెట్టుకుంటే మంచిది. ఈ పెరెన్నియల్ ఎలక్షన్స్, పెరెన్నియల్ అంటే పెరెన్నియల్ రివర్ అంటారు, జీవనది ఎప్పుడు ప్రవహించే నదిని మనం పెరెన్నియల్ రివర్ అంటాం. పెరెన్నియల్ ఎలక్షన్స్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్, జరుగుతూనే ఉంటాయి. ఈ ఇండియాలో ఎప్పుడు చూసినా ఎలక్షన్ సీజన్ లో ఉన్నట్టే ఉంటుంది, జరుగుతూనే ఉండడం, నో వితౌట్ ఎనీ స్టాపేజ్. ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరగడం వల్ల డెవలప్మెంట్ దెబ్బతినేస్తుంది. ఎందుకంటే పొలిటీషియన్స్ అందరూ కూడా డెవలప్మెంట్ వదిలేసి ఎలక్షన్స్ మీదకి వెళ్ళిపోతారు. మొన్నే చెప్పాను మీకు, లెజిస్లేచర్ లో కూడా, పార్లమెంట్ ని కూడా ఆ సమావేశాలు ఆపేయండి, ఎలక్షన్ ప్రచారాలకు వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అర్థం ఏంటి? ఈ ఎలక్షన్స్ అనేది మనకి లెజిస్లేచర్ పని అడ్డు పెడుతోంది, ఇది అడ్డు పెడుతోంది. ఎప్పుడు ఎలక్షన్స్ ఉండడం అనేది డెవలప్మెంట్ హిట్ చేస్తుంది అని చెప్తున్న ప్రధానమంత్రి గారే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అనేసరికి డెసిషన్స్ అన్నిటిని ఆపేస్తున్నారు. On the same note, అదే లాజిక్ లో, అదే నోట్ లో, ఇఫ్ గవర్నమెంట్స్ నీడ్ పర్మిషన్ టు అనౌన్స్ ఇనిషియేటివ్స్ వైల్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్. దీని అర్థం చూడండి, ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు గవర్నమెంట్స్ కొత్త స్కీమ్స్ కానీ కొత్త ఇనిషియేటివ్స్ కానీ అనౌన్స్ చేయకూడదు. ఎందుకంటే అది జనాల్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుగా వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొత్త డెవలప్మెంటల్ ఇనిషియేట్ చేయకూడదు. అందుకే అన్నారు ఆయన, ఎలక్షన్ కోడ్లు రావడం వల్ల డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు అనడానికి కారణం అది. అయితే ఎనీ డీవియేషన్ ఆర్ రివర్సల్ ఫ్రమ్ రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ షుడ్ ఆల్సో అట్రాక్ట్ ఎలక్షన్ కమిషన్ స్క్రూటినీ. వీళ్ళేమంటారు, రొటీన్ గా మీరు చేసే పనిని కూడా ఆపేస్తున్నారు, కొత్త ఇనిషియేటివ్ మీరు చేయట్లేదు, యాక్సెప్టెడ్, చేయకూడదు అంటున్నారు, చేయట్లేదు. కానీ రొటీన్ గా చేసే పని ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు రొటీన్ గా చేసే పని ఏంటి, తగ్గించాలని డిసైడ్ అయిపోయారు, తగ్గించారు, మళ్ళీ ఎందుకు మార్చేశారు డెసిషన్ ని? ఎలక్షన్స్ ఉన్నాయని. అంటే రొటీన్ గా చేసే పని ఆపేయడం కూడా తప్పే కదా, ఎలక్షన్స్ కోసం చేస్తున్నారుగా మీరు. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క స్క్రూటినీలోకి వెళ్ళాలి. అంటే కొత్త ఇనిషియేటివ్, ఇప్పుడు చూడండి, సడన్ గా వడ్డీ రేట్లు పెంచుతాను అని చెప్పి జనాలు అట్రాక్ట్ చేయడానికి చేస్తే మనం తప్పు, ఎలక్షన్ కూడా ఉంది అందుకే చేశారని చెప్పి అంటాం. అయితే తగ్గించాలని ముందే డిసైడ్ అయిపోయారు, మరి ఆ డెసిషన్ ఇప్పుడు ఆపేశారు ఎలక్షన్స్ ఉన్నాయని. ఇది కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్న తప్పు కిందే వస్తుంది కదా. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ స్క్రూటినీలోకి వెళ్ళాలి అని చెప్పి దీని యొక్క meaning. I hope you have understood the overall context and essence of this. This is a beautiful editorial which is full of good vocabulary and a lot of conceptual understanding. I tried my best to explain stuff in the most lucid way possible. Thank you very much. Take care.